శ్రీ గురుభ్యో నమ. అర్జునుడు గొప్పవాడా, కర్ణుడు గొప్పవాడా? దాదాపుగా ఒక 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి చర్చ ఇది. అర్జునుడు గొప్పవాడే, కర్ణుడు గొప్పవాడే. ఇద్దరూ కూడా మన ధర్మంలో ఉన్నటువంటి వారే. ఎవరు గొప్పైనా కూడా మనకు వచ్చేటువంటి ఇబ్బంది లేదు. కానీ మనము ఎవరిని మన రోల్ మోడల్గా తీసుకోవాలి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా అర్జునుడిని ప్రధానమైనటువంటి రోల్ మోడల్గా తీసుకోవాలి అని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే కర్ణుడు గొప్పవాడే. కర్ణుడు కూడా కుంతీదేవికే జన్మించినాడు. కుంతీభోజుడి యొక్క కుమార్తె అయినటువంటి కుంతీదేవికే జన్మించినాడు. ఆయన కూడా ఈ పాండవులు ఏ విధంగా అయితే జన్మించినారో అదే విధంగా జన్మించడం జరిగినది. అంటే ఈ పాండవుల్లో యమధర్మరాజు గారి యొక్క అంశావతారం చేత ధర్మరాజు గారు, అదేవిధంగా ఇంద్రుడి యొక్క అంశావతారం చేత అర్జునుడు, నకుల సహదేవులు అశ్విని దేవతల యొక్క అంశావతారం చేత, ఈ విధంగా వాయు యొక్క అవతారం చేత భీముడు జన్మించడం జరిగినది. ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి విషయమే కదా. అదేవిధంగా సూర్యాంశ ప్రభావం వలన కర్ణుడు జన్మించడం జరిగింది. కానీ అతడు వివాహానికి పూర్వమే జన్మించడం వలన సూర్యుడి యొక్క ఆజ్ఞ మేరకే, సూర్య భగవానుడు ఇచ్చినటువంటి ఆదేశం మేరకే కుంతీదేవి ఆ యొక్క కర్ణుణ్ణి ఒక పెట్టెలో భద్రపరిచి నదిలో విడవడం జరిగినది. ఆ యొక్క సూర్య భగవానుడే ఆ పెట్టెను క్షేమంగా ఆ ఒడ్డుకు చేర్చి రాధేయుడికి, అంటే ఒక సూతుడైనటువంటి రాధేయుడికి చేయడం జరిగినది. అంతా కూడా భగవానుడి యొక్క రచన. ఇందులో మనం చేసేది ఏమీ లేదు. ఇందులో మనం కొట్టుకోవాల్సినటువంటి అవకాశము, అవసరం కూడా ఉన్నదని మనం భావించట్లేదు. కానీ మనం రోల్ మోడల్గా తీసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కర్ణుడు మన సినిమాల వారు చెప్పినట్లుగా దాన వీర శూరకర్ణ అంటూ ఏమంటివి ఒక సూతపుత్రునికి సభలో స్థలం లేదా అని దుర్యోధనుడు చెప్పినట్లు, దుర్యోధనుడు గొప్ప హీరోగా చూపించినట్లు అంత గొప్ప స్థితిలో అయితే ఏమీ లేరు. ఎందుకంటే దుర్యోధనుడు సూతుల ఎడ అంత గొప్ప ఆధారాభావం ఉన్నవాడేమీ కాదు. కేవలము తన స్వార్థం కోసం కర్ణుడిని ఆ యొక్క దుర్యోధనుడు చేరదీయడం జరిగినది. ఈ అర్జునుడికి కూడా, కర్ణుడికి కూడా అర్జునుడి మీద కాస్త క్రోధభావము, అసూయ అనేది ఉంది. ఆ అసూయ చేత అతడికి వైరీపక్షము వాడైనటువంటి దుర్యోధనుడి చెంతన కర్ణుడు చేడినాడు. వీరిద్దరిది కూడా గొప్ప స్నేహం కూడా కాదు. ఇద్దరిది కూడా స్వార్థపూరితమైనటువంటి స్నేహమే. అంతే తప్ప వారేదో గొప్ప స్నేహితులు, ఆ స్నేహం కోసం వారు పోరాడారు అనేటువంటి భావన కూడా వారిలో లేదు. చివరకు తుదకు కవచకుండలాలు తీసుకోవడానికి వచ్చేది ఇంద్రుడే అని కర్ణుడికి తెలిసి శక్తి అనేటువంటి ఆయుధాన్ని దానికి ప్రతిగా కోరినాడు ఆ కర్ణుడు. మరి గొప్ప దానకరుడు అయితే నాకెందుకు ఈ ఆయుధాలు, నేను ఖచ్చితంగా నా శక్తితోటి, నా భుజబలంతో, నా యొక్క విద్యాబలంతో, విజ్ఞాన బలంతో నేను అర్జున్ని ఓడిస్తానని అనొచ్చు కదా. అలా లేదు. ఎందుకంటే శక్తి అనేటువంటి ఆయుధం కావాలి అన్నాడు. ఆ ఆయుధాన్ని ప్రయోగించడం కోసం కృష్ణుడు మరొక మాయ చేసినాడు. అది వేరే విషయము. అయితే ఇక్కడ మనము అర్జునుడిని ఎక్కువ చేయడము, కర్ణుని తక్కువ చేయడము అనేది సరైనటువంటి విషయము కాదు. ఎందుకంటే ఇదంతా కూడా కృష్ణ భగవానుడి యొక్క మాయ. భగవానుడే చెప్పినాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అద్యుత్థానమధర్మస్య అని చెప్పినాడు కదా మనకు భగవద్గీతలో. భగవానుడు భూదేవి యొక్క కోరికను తీర్చడం కోసం ఈ యొక్క కథను రచించినాడు. రామాయణంలో మందర అనేటువంటి పాత్ర ఉంటుంది. ఆ పాత్ర లేకపోతే అసలు రామాయణమే లేదు. అది బాలకాండతోటి ముగిసిపోయేది. ఆ అయోధ్యకాండ మొదట్లోనే దశరథుడు పట్టాభిషేకం చేస్తానన్నప్పుడు ఎగిరి గంతేసింది కైకమ్మ తల్లి. నా రాముడికి పట్టాభిషేకం అవుతుంది అని తన మెడలో ఉన్నటువంటి బంగారు హారాన్ని తీసుకొచ్చి మొదటగా వార్త చెప్పినటువంటి అందరికి ఇచ్చింది. అంత సంతోషించింది కైకమ్మ తల్లి. అలాంటి తల్లిని తన యొక్క మాటల చేత మార్చింది. అది మార్చే విధంగా చేసినది దేవతలే. ఎందుకంటే అలా కథ మారకపోతే, ఆ విధంగా చేయకపోతే రావణ సంహారం జరగదు. మళ్ళీ ఆ తర్వాత శూర్పణఖ రావణాసురుడిని మార్చింది. ఎందుకంటే మొదటగా రావణాసురుడు తన గూఢచారి చెప్పినటువంటి, అంటే ఈ కరదూషణాది 14,000 మంది రాక్షసులను చంపినటువంటి విషయాన్ని గూఢచారి శూర్పణఖ కంటే ముందే చెబుతాడు రావణాసురుడికి. వాడు వచ్చి మారీచునికి ఈ వ్యూహాన్ని చెబుతాడు, నువ్వు బంగారు లేడులాగా వెళ్ళు, నేను మాయ చేస్తాను, సీతమ్మతని ఎత్తుకుని వెళ్తాను, రాముడు వీక్ అవుతాడు, అప్పుడు నేను అతన్ని సంహరిస్తాను అంటే మారీచుడు కొన్ని మంచి విషయాలు చెబుతాడు. నువ్వు రాముడిని తట్టుకోలేవు, రాముడి యొక్క భుజబలం చాలా గొప్పది అంటే దానికి
రావణాసురుడు ఒప్పుకుంటాడు, తిరిగి వెళ్తాడు చక్కగా. ఆ తర్వాత సభా మధ్యలో శూర్పణఖ రావణాసురుని రెచ్చగొట్టబట్టి అతడు మళ్ళీ తిరిగి వచ్చి సీతా అపహరణం చేసి రావణాసురు ఆ యొక్క రామరావణ యుద్ధం దాకా వెళ్ళి ఉదయ్యేలా జరిగింది. ఇదంతా కూడా శూర్పణఖ మందార అనేటువంటి పాత్రలు లేకపోతే అసలు కథ అనేది తెలియదు. ఎందుకంటే శూర్పణఖ అనేటువంటి పాత్ర లేకపోతే ఇక 10 నెలలు 11 నెలల సమయం మాత్రమే ఉంది అరణ్యవాసంలో చక్కగా వారు హాయిగా జీవితాన్ని గడపడం జరిగింది అని రామాయణంలో చెప్పడం జరిగినది. ఆ హాయి అయినటువంటి జీవితమే తిరిగి వచ్చేది. మళ్ళీ భరతుడు ఎలాగూ పట్టాభిషేకం వద్దని కూర్చున్నాడు కాబట్టి రామ పట్టాభిషేకం అనేది జరిగిపోయేది. కానీ ఆ శూర్పణఖ అనేటువంటి పాత్ర మొత్తం కథను మలుపు తిప్పి రావణాసుర సంహారం వైపు తీసుకువెళ్ళింది. అలాగే కర్ణుడు అనేటువంటి పాత్ర లేకపోతే అసలు మహాభారతమే లేదు. ఎందుకంటే సభాపర్వంలో ఈ మయసభ ఇంద్రప్రస్థము అనేటువంటి అరణ్యాన్ని ధృతరాష్ట్రుడు కుట్రపూరితంగా ఈ పాండవులకు ఇవ్వడం జరిగినది. కానీ తన యొక్క యోగ మహిమ చేత శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహము చేత విశ్వకర్మ అద్భుతమైనటువంటి మయసభను నిర్మించి పాండవులకు ఇవ్వడం జరుగుతుంది. తన యొక్క భుజపరాక్రమం చేత అర్జునుడి యొక్క భుజపరాక్రమం చేత రాజసూయ యాగము చేసి సమస్తమైనటువంటి దిక్కులను కూడా గెలుస్తాడు ధర్మరాజు. దాంతో ధర్మరాజు గారి యొక్క రాజ్యం విస్తరించిపోతుంది. అపారమైనటువంటి సంపద వస్తుంది. రాజసూయాగం చేసి ఆ ధనాన్ని ధనాన్ని మీద సూపర్వైజింగ్ చేసేటువంటి బాధ్యతని దుర్యోధనుడికి ఇస్తాడు ధర్మరాజు గారు. చాలా తెలివైన వారు. అయితే ఆ రాజసూయాగంలో ఆ సంపదలు ఆ వైభవం చూసి దుర్యోధనుడికి గుండె మండిపోతుంది. ఆ తర్వాత యాగం పూర్తి అయిన తర్వాత మయసభా వైభవాన్ని చూసి కళ్ళు చెదిరిపోతాయి. అందులో అతనికి ఒక చిన్న అవమానం జరుగుతుంది. మనకు సినిమాల్లో తెలిసింది. కానీ అక్కడ ద్రౌపదీదేవి ఏమీ లేదు. చాలామంది ఆ సినిమాలో వారు ఏం చూపిస్తారంటే ద్రౌపదీదేవి అక్కడ ఉండి నవ్వడం వలన ద్రౌపదీదేవి మీద కోపం వచ్చి ఆ కోపంతో ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చుకొచ్చేలా దుర్యోధనుడు చేశాడని చాలామంది భావిస్తారు. అది సరైనటువంటి విషయం కాదు. అసలు అక్కడ ద్రౌపదీదేవియే లేదు. మనకు మూల భారతంలో చెప్పడం జరిగినది. అక్కడ పాండవులు మాత్రమే ఉన్నారు. వారు కించిత్ చిన్న నవ్వు నవ్వినట్లుగా చెప్పడం జరిగినది. అది అవమానంగా భావించినాడు దుర్యోధనుడు. ఈ అసూయ ఆ అవమానం ఈ రెండు హత్య తీసుకుంటానని బెదిరించి ఈ యొక్క మాయాజూదాన్ని ఏర్పరచడం జరిగినది. మరి ఆయన పిలవగానే ధర్మరాజు ఎందుకు వెళ్ళాడంటే అంతకు ముందే ఈ రాజసూయ యాగము జరిగి దుర్యోధనుడు హస్తినాపురానికి వెళ్ళి ఈ ద్యూత సభకు వెళ్ళేటువంటి ఈ సమయంలోనే వ్యాసుల వారు వచ్చి వచ్చే 12-13 సంవత్సరాలు మీరు కష్టాలు పడేటువంటి అవకాశం ఉంది నాయన, గొప్ప యుద్ధం జరిగేటువంటి అవకాశం ఉంది, సమస్తమైనటువంటి దుష్టనాశనము జరిగేటువంటి అవకాశం ఉంది అని. కాబట్టి ఏది జరిగినా కూడా నువ్వు శ్రద్ధగా యథాతథంగా స్వీకరించు. ఎంత గొప్ప విషయం జరిగినా, ఎంత ఇబ్బందికర విషయం జరిగినా సరే దాన్ని స్వీకరించు, దానిని వ్యతిరేకించుకొని వ్యాసుల వారు ఒక సూచన చేసి వెళ్ళడం జరుగుతుంది. దాంతో ఇదంతా కూడా భగవంతుడి యొక్క రచన అయి ఉండవచ్చు అని ద్యూతానికి పిలవగానే ఆ ధర్మరాజు గారు రావడం జరిగినది. వచ్చి అక్కడ సమస్తమైనటువంటి సంపదను కోల్పోవడం జరిగినది. అందులో మొత్తం 20 పందాలు వేయడం జరుగుతుంది. చాలామంది ఆ శకుని ఏదో ఎముకల నుంచి తీశాడని అది కూడా చాలా పెద్ద కల్పితమే. ఆ శకుని మాయలు తెలుసు, వాడికి చాలా మాయలు తెలుసు. ఆ మాయలతో 20 పందాలు వేస్తే 20 పందాల్లో కూడా ధర్మరాజు గారు ఓడిపోవడం జరుగుతుంది. 17వ పందెంలో తన యొక్క సోదరులను కోల్పోతాడు. చివరి పందెంలో ద్రౌపదీదేవిని కోల్పోవడం జరుగుతుంది. దాంతో వాడి యొక్క అసూయ అనేది తీరిపోతుంది. దుర్యోధనుడి యొక్క అసూయ తీరిపోతుంది. కానీ అప్పుడు కర్ణుడు ఒక విపరీతమైనటువంటి పరిణామానికి దారి తీయడం జరిగింది. ఏమిటి అంటే ద్రౌపదీదేవి ఇప్పుడు మీకు దాసి, కాబట్టి ఆ దాసిని ఇక్కడికి ఈడ్చుకొని రమ్మని ఆదేశించు అని కర్ణుడు సూచన చేస్తాడు. ఈడ్చుకొని వచ్చిన ఆ సమయంలో ఆమె ఏకవస్త్ర అంటే రజస్వల అయి ఉన్నది. అసలు మహారాణులను సభలో మధ్యంలోకి తీసుకొని రావడం అనేటువంటి సంప్రదాయమే సరైనటువంటి విషయం కాదు. ఆ సమయంలో తీసుకొని రావడం అనేది అస్సలు సబబు కాదు. కానీ ఆ నియమములన్నింటిని కూడా ఉల్లంఘించి దుశ్శాసనుడు కర్ణుడు ప్రోత్సహించినటువంటి దుష్ట కారణము చేత తీసుకొని వస్తాడు. ఈడ్చుకొని వచ్చితే ఈ కర్ణుడు మరింత ప్రోత్సహించి 5గురు కూడా దుర్యోధనుడి యొక్క దాసులు కాబట్టి చేతకాని వీరు 5గురిని కూడా వదిలేసి 6వ భర్తగా నన్ను కానీ ఈ దుర్యోధనుని కానీ దుశ్శాసురుని కానీ చేసుకోమని చెబితే ఆ దుర్యోధనుడు తొడదాకా తన యొక్క వస్త్రాన్ని పైకెత్తి చూపిస్తాడు ద్రౌపదీదేవికి. ఎంత ఘోరమైనటువంటి విషయం అది. ఒక కుల స్త్రీకి అంతటి దారుణమైనటువంటి అవమానము జరిగింది అంటే అది కట్టి కుదిపేస్తుంది. ఇదంతా జరగడానికి మూల కారకుడు ఎవరు? కర్ణుడే అవుతున్నాడు. కాబట్టి మనం ఎవరిని ప్రధానమైనటువంటి
లెజెండ్స్‌గా చెప్పుకోవాలి. ఇప్పుడు అదే అర్జునుడు ఇంద్రుడి యొక్క సభకు వెళ్తాడు. ఈ పాశుపతాస్త్రాన్ని సంపాదించేందుకు ముందు స్వర్గలోకానికి వెళ్తాడు. సశరీరంగా స్వర్గలోకానికి వెళ్తే అక్కడ ఊర్వశీదేవి అర్జునుడిని మోహిస్తుంది. నాయనా, నేను నిన్ను మోహించినాను. నేను అప్సరసను. నాకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండవంటే నీవు మా తండ్రి గారి యొక్క భార్యాస్థానం అంటే చెప్తుంటున్నాం కదా, ఇంద్రుడికి ఆ యొక్క అప్సరస్సులు బాగా క్రీడిస్తూ ఉంటారని ఇంద్రుడితో, నువ్వు నాకు తల్లితో సమానం అమ్మ, నేను నిన్ను నిన్ను ఆ విధంగా దృష్టితో చూడను అంటాడు. అయితే శాపం ఇస్తుంది. అందుకే బృహన్నల ఆవేశంతో అజ్ఞాతవాసంలో ఉండాల్సి వస్తుంది అర్జునుడు. అలాంటి వ్యక్తి అప్సరసే వచ్చి స్వయంగా నిన్ను మోహించాను అంటే నువ్వు నా తల్లివి అన్నటువంటి అర్జునుడు గొప్పవాడా? సభామధ్యలో అనకూడనటువంటి మాటలు మాట్లాడి కులస్త్రీని అత్యంత అవమాననీయంగా అవమానించినటువంటి కర్ణుడు మనకు హీరోగా ఉండాలా? మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ భావనలను, ఆ యొక్క అంశాలను మనం స్వీకరించాలి. కర్ణుడేమి గొప్ప స్నేహితుడు కాదు. అదే అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఈ ఘోషయాత్రకు వెళ్తారు. ఘోషయాత్రకు వెళ్ళడానికి కారణం కూడా కర్ణుడే. ఎందుకంటే మనం ఈ యొక్క పాండవాదులను అక్కడే వేసేస్తే అయిపోతుంది అరణ్యంలోనే, ఇక మనకు ఆ రాజ్యం అకంటకం అయిపోతుంది అంటే ఆ దుర్యోధనుడు ఆ కర్ణుడి యొక్క ప్రోత్సాహంతో వెళ్తాడు. కానీ అక్కడ గంధర్వులు తగులుకుంటారు. గంధర్వులు ఈ దుర్యోధనుడి మీద యుద్ధం చేసి మొత్తం పట్టుకెళ్ళిపోతారు ససైన్యంగా. ఇప్పుడు ఈ కర్ణుడు పారిపోతాడు యుద్ధం చేయకుండా. అప్పుడు అర్జునుడు వెళ్ళి మళ్ళీ తనకు శత్రువు అయినా సరే దుర్యోధనుడిని కాపాడడం జరుగుతుంది. అక్కడే వస్తుంది కాగల కార్యం గంధర్వులే తీర్చినారు, మళ్ళీ మనం ఎందుకు వెళ్ళడం అని భీముడు అంటే అది సరైనటువంటి విషయము కాదు. జ్ఞాతులను కాపాడడం మన ధర్మము అని ధర్మరాజు గారు చెబితే అర్జునుడు వెళ్ళి ఆ యొక్క దుర్యోధనాదులను వివరించడం జరుగుతుంది. గొప్ప స్నేహితుడైతే ప్రాణాన్నైనా పణంగా పెట్టి దుర్యోధనుడిని కాపాడాలి కానీ పారిపోవడం ఏమిటండి? ఇలాంటిదే ఉత్తర గోగ్రహణ సమయంలో అజ్ఞాతవాసాన్ని మధ్యలోనే ధ్వంసం చేసి, అంటే దాన్ని చెడగొట్టి మళ్ళీ వీళ్ళని 13 సంవత్సరాల అరణ్యాల్లో తిప్పాలని దుర్యోధనుడు కుట్ర చేసి ఉత్తర గోగ్రహణాన్ని చేస్తే అక్కడ చీల్చి చెండాడతాడు కర్ణుడిని. అయితే పారిపోతాడు కర్ణుడు ఆ అర్జునుడి యొక్క దాడిని తట్టుకోలేక. ససైన్యంగా ఉన్నటువంటి కర్ణుడు ఒక్కడే ఉన్నటువంటి అర్జునుడిని తట్టుకోలేక పారిపోతాడు. అది అర్జునుడి యొక్క పరాక్రమం. అర్జునుడి యొక్క పరాక్రమాన్ని గురించి చెప్పాలంటే ఒక ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. అర్జునుడు మహనీయుడు, మహా అద్భుతమైనటువంటి శక్తిశాలి. సరే, కర్ణుడికి కొన్ని సుగుణాలు ఉండవచ్చు. ఆయన సూర్యుడి యొక్క పుత్రుడు, ఆయన శాపవశాత్తుగా జన్మించినాడు అని మనకు కొన్ని వృత్తాంతముల ద్వారా తెలుస్తూ ఉన్నది. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా కర్ణుడు గొప్పవాడా, ఈ అర్జునుడు గొప్పవాడా అనేటువంటి చర్చలు చేయకూడదు. ఎవరు గొప్ప అయినా కర్ణుడిలో ఉన్నటువంటి మంచిని స్వీకరించాలి. అతడు గొప్ప దానకర్ణుడు అంటారు. దానకర్ణుడు కూడా అతడు అని నేనైతే చెప్పలేను. ఎందుకంటే అతడికి రాజ్యం ఎలా వచ్చింది? ధృతరాష్ట్రుడి యొక్క రాజ్యం అది. ధృతరాష్ట్రుడి యొక్క రాజ్యం కదా, దాన్ని అప్పనంగా దుర్యోధనుడు ఇచ్చినాడు. అతడికి హక్కే లేదు. దుర్యోధనుడికి రాజ్యం చేసింది ధృతరాష్ట్రుడు. పూర్తి రాజ్యాభిషేకమే లేదు. అలాంటి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అంగరాజ్యాన్ని ఇచ్చినాడు. అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఆ రాజ్యం సొమ్మంతా కూడా కర్ణుడు దానం చేయడం జరిగినది. కాబట్టి అతడేం తన సొంత సొమ్మును కూడా దానం చేసుకున్నది లేదు. కాబట్టి కర్ణుడేమి అంత గొప్ప హ్యూరిటిక్ పర్సన్ కాదు. పోరాడిన వాడు కాదు. అతనికి వచ్చినటువంటిది విద్య అంతా కూడా శాపవిషాత్తే లభించడం జరిగినది. అతడు పరశురాముణ్ణి మోసం చేసి విద్యను తీసుకోవడం జరిగినది. ఆ మోసము చేసినందువలనే అతడి యొక్క రథము భూమిలో కూరుకుపోయినది. ఆ సమయంలో ఆ రథాన్ని పైకి తీసుకువస్తున్న సమయంలో తీసుకువచ్చిన తర్వాతే అర్జునుడు వేశాడని మనకు మూల భారతంలో ఉండడం జరిగినది. అవి కూడా కల్పితమైనటువంటి కథలే కాబట్టి అర్జునుడు గొప్పవాడా, కర్ణుడు గొప్పవాడా అనేటువంటి ప్రశ్న వస్తే ఖచ్చితంగా ధర్మము వైపు నిలబడ్డటువంటి అర్జునుడే గొప్పవాడు. ఎక్కడ యతో కృష్ణ తతో ధర్మ, యతో ధర్మ తతో జయ. కృష్ణుడు ఎందుకు కర్ణుడి వైపు నిలబడలేదండి? ధర్మము లేదు కాబట్టి. ధర్మము ఉంది కాబట్టి అర్జునుడి వైపు నిలబడ్డాడు. ధర్మం ఉంది కాబట్టి అలభ్యమైనటువంటి విశ్వరూపాన్ని దివ్య దృష్టినిచ్చి మరి అర్జునుడికి చెప్పడం జరిగినది, భగవద్గీతను బోధించడం జరిగినది. కాబట్టి అర్జునుడు మహావీరుడు, అందులో అనుమానం లేదు. కర్ణుడు గొప్ప యోధుడు, అందులో కూడా అనుమానం లేదు. కాబట్టి ఇద్దరేడలా వైరీ భావమును కలిగి ఉండవద్దు. ఇద్దరు కూడా వేరే మతానికి చెందిన వారేమీ కాదు, మన మతానికి చెందిన వారే. కాబట్టి ఎవరిలో ఉండేటువంటి రూపంలో వారిలో ఉంటాయి. అదే మనకు యుద్ధంలో చూసినట్లయితే, పరాక్రమం పరంగా చూసినట్లయితే చాలామంది అంటారు ధర్మరాజును నకుల సహదేవులను కర్ణుడు వదిలివేశాడు జాలి తలచి అంటారు. అంతకు ముందు రోజు కర్ణుడు భీముడు యుద్ధం చేస్తే అందులో భీముడు గెలుస్తాడు.
దాదాపుగా కర్ణుడిని సంహరించేటువంటి స్థితికి వెళ్తాడు. అభిమన్యుడు పద్మవ్యూహంలో కూడా అసలు అభిమన్యుడిని ఎదుర్కోలేకపోతాడు. వచ్చి వెన్నుపోటు పొడిచింది కర్ణుడే. అలాంటి ఉద్దేశాలు ఇచ్చిందన్నీ కూడా కర్ణుడు. కర్ణుడు కుటిల నీతికి ప్రధానమైనటువంటి కారణమైన వాడు. కానీ అర్జునుడు ధర్మనిరతికి ప్రధానమైనటువంటి ప్రతీకగా చెప్పబడేవాడు కాబట్టి ఎప్పుడైనా సరే ధర్మాన్ని పట్టుకున్న వాడినే మనం ప్రధానమైనటువంటి హీరోగా భావించాలి. అదే సరైనటువంటి విధానము కూడా. ఇక ఇటీవల వచ్చినటువంటి కల్కి సినిమాలో అర్జునుడి యొక్క పాత్రధారిని తగ్గించి కర్ణుడు మళ్ళీ కలియుగంలో వచ్చినట్లుగా చూపించినారు. అది కూడా సరైనటువంటి విషయం కాదు. కర్ణుడు కలియుగంలో మళ్ళీ వస్తాడు అని మనకైతే ఎక్కడా చెప్పబడలేదు. అశ్వత్థామ అనేటువంటి పాత్ర ఉంటుంది. అశ్వత్థామ ఖచ్చితంగా కర్ణుడిని ప్రైజ్ చేస్తాడు. ఎందుకంటే ఆయన దుర్యోధన పక్షపాతి కాబట్టి. ఇప్పుడు కూడా అశ్వత్థామ కర్ణుడిని సపోర్ట్ చేయడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పూర్తిగా మారిపోయాడు. ఒక తపస్విగా మారిపోయినాడు. ఆయన ఇప్పుడు ఆ సినిమాలో చూపించేట్లు ఏమీ అట్లా రక్తపు పుండ్లతోటి ఉండడు. ఆయన శాపం అనేది 3000 సంవత్సరాల పాటు మాత్రమే ఉంటుంది. అది కూడా తీరిపోయింది కాబట్టి ఆ శాపం అనేది తీరిపోయింది. అశ్వత్థామ ఖచ్చితంగా కల్కి అవతారంలో భాగస్థుడు అవుతాడు. అది మనకు కల్కి పురాణంలో చెప్పడం జరిగినది. నేను కల్కి అవతార వివరణ అనేది మనకు 2-3 రోజుల్లో వీడియో వస్తుంది. ఆ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను ప్రధానంగా చెప్పాలి అన్నది ఏమంటే కర్ణుడు గొప్పవాడా, అర్జునుడు గొప్పవాడా అనేటువంటి చర్చను విడవండి. ఖచ్చితంగా ఇద్దరూ గొప్పవాళ్ళే, ఇద్దరూ గొప్ప యోధులే. కానీ మనము ఎవరిని మన యొక్క రోల్ మోడల్గా తీసుకోవాలి అంటే ధర్మాన్ని పట్టుకున్నవాడు, ధర్మ నిరతుడైన వాడు, ఎల్లప్పుడూ శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు అయినటువంటి అర్జునుడి యొక్క గాథలను, అర్జునుడి యొక్క చరిత్రల్ని మనం ప్రధానంగా ముందు పెట్టుకోవాలి. అర్జున్నే ప్రధానమైనటువంటి రోల్ మోడల్గా తీసుకొని ఆ విధంగానే మన యొక్క జీవితాన్ని ముందుకు సాగే విధంగా చేసుకోవాలి. కానీ ఈ చర్చలతో సమయాన్ని వృధా చేసుకోవడం అనేది అనవసరం. మూల భారతాన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క అనువాద భారతాలలో కూడా కొన్ని మార్పులు చేర్పులు అనేవి చేయడం జరిగింది. కాబట్టి మూల భారతాన్ని యథాశక్తిగా రోజు కొంత భాగాన్ని చదివి ఆ భాగాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మహాభారతం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగేటువంటి విధంగా ప్రయత్నం చేయండి. సినిమాలు అనేవి చాలా ప్రధానమైనటువంటి ప్రభావాన్ని సమాజం మీద చూపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాల ప్రభావం ఎంతలా ఉంటుందంటే నేనే అనుకునేవాడిని మొదట్లో. నేను సినిమాలు చూసేవాడిని. చిన్నప్పుడు సినిమాలు ఈ దానవీర శూరకర్ణ, నర్తనశాల, కిచ్చకవధ ఇలాంటి సినిమాలన్నీ చూసి, రామాయణము, లవకుశ సినిమాలు చూసి చాగంటి గారి ప్రవచనాలు వినడం మొదలుపెట్టిన తర్వాత ఈయన తప్పు చెబుతున్నాడు ఏంటి అనేటువంటి భావన నాలో వచ్చింది. నిజంగా చాలా కాలం పాటు ఈయన తప్పు చెప్తున్నారేంటి, ఈ సినిమాలలో అలాగా చూశాను అనేటువంటి భావన నాలో వచ్చింది. ఆ తర్వాత 2-3 సార్లు విన్న తర్వాత మొదట్లో నాకైతే అనుమానం ఉండేదండి. వీరు తప్పు చెబుతున్నాడని సామవేదం వారిది వినేవారిని. ఆ తర్వాత గ్రంథాలు తెచ్చుకొని చదివి అప్పుడు నాకు స్పష్టత వచ్చింది. సినిమాల్లో ఇంత దారుణంగా తప్పులు చూపించారా, ఎంత మోసపోయానురా బాబు అని అప్పుడు నాకు అనిపించింది. కాబట్టి సినిమాల్లో చెప్పినవి నిజము అని నమ్మకండి. సినిమాలు ఎప్పుడైనా అబద్ధాలే చెబుతాయి. కానీ దురదృష్టవశాత్తు సమాజం మీద వాటి ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి ప్రభావాన్ని తగ్గించి వాటి యొక్క తప్పుడు సంకేతాలను సరైన విధంగా మార్చేందుకే ఈ యొక్క వీడియోని చేయడం జరిగినది. కాబట్టి ఆ విధంగా మీరు స్వీకరించి, ఆ విధంగా ధర్మాన్ని ఆచరించి ధర్మం వైపు నడిచేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. స్వస్తి.